గతంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, మన ముఖ్యమంత్రి గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మన యొక్క ప్రజల యొక్క కులాల వారి కాదు, రైతులు ఎన్ని కష్టాలు పడి నాశనం ఏదైతే ఆత్మహత్యలు చేసుకొని అటువంటి బుగ్గిపాలైన తెలంగాణను ఈరోజు పచ్చగా చేసిండు. అది నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు లేనిపోని హామీలు, ఎందుకంటే మేము వచ్చేయలేదు పోయేలేదు, చూద్దాం ఒక గోళీ వేసి చూద్దాం అంటే గోళీలకు మోసపోయినాం మనం. బాగా ఆలోచించుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే గుడ్ బై, మొత్తం పథకాలన్నిటికీ ఖచ్చితంగా గుడ్ బై చెప్తుంది. చూస్తున్నాం. ఈరోజు గతంలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడు చూసినా కాన్స్టిట్యూన్సీలో మీరు ఎప్పుడు ఎక్కడ చూసినా ప్రతి ఫంక్షన్లకు వచ్చి మీ అందరూ నుండి ఈ సమస్యలు తెచ్చేది. ఇప్పుడు ఎవరు కనుమరుగైపోయారు. ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారి యొక్క పరిపాలన వల్ల మనం ఈరోజు అభివృద్ధి చెందినమా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని పథకాలు చేసింది. ఈరోజు చిన్న పిల్లకాడ నుంచి చనిపోయే ముసలి వరకు ఈరోజు ప్రభుత్వం సొమ్ము మనం అందరికీ అనుభవించడం. దీన్ని గమనించి ఈరోజు అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు హామీలు ఇచ్చిందో అది ఈరోజు చెల్లని పత్రాలుగా మారిపోయినాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రైతు బంధు లేనే లేదు. అదేవిధంగా ప్రతి ఏదైతే ఖరీఫ్ పంటకే బోనస్ ఇస్తామని చెప్పింది ప్రతి కింటాకి 500 రూపాయలు, అది ఇంతవరకు లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, అది షాదీ ముబారక్ 2 మాయమైపోయినాయి. మళ్ళా ఏమన్నాడు, ప్రతి ఆడపడుచుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు ఒక తులం బంగారం ఇస్తాను. ఎక్కడుందే? ఎక్కడ మనసున్న నాయకుడు మన కేసీఆర్ గారు, మనందరినీ గుండెల్లో పెట్టుకొని చూసిన నాయకుడు కేసీఆర్ గారు. వాళ్ళు హృదయం లేని నాయకులు. ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒకవేళ మన పిల్లల పైన ప్రేమ ఉంటే, పెళ్లిళ్ళయ్యే ఆడ చిన్న పాప పిల్లల పైన ప్రేమ ఉంటే కనీసం ఇతులమ్మగారమన్నా ఇచ్చే సోయి ఉండాలి రేవంత్ రెడ్డి గారికి. ఒక్కసారి మీరు బాగా ఆలోచన చేసుకోండి. బీద ప్రజలు ఎంత కష్టపడి వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల వల్ల, కళ్యాణ లక్ష్మి వల్ల ఆ సాధించిండు అని చెప్పి ప్రేమ ఉంటుండే. దానికి తోడు మరి నీకు గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నావు. ఈరోజు కేసీఆర్ గారు ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు. ఇలా మరి ఏమైంది? కనీసం పిల్లకని తులం బంగారం అని ఇస్తున్నావా? అదేవిధంగా ఇంట్లో ప్రతి ఆడపిల్లకు ముసళ్ళకు పెన్షన్లే కాకుండా పెన్షన్ 4000 అన్నావు. ఇంట్లో ఉండే ప్రతి స్త్రీకి ఇలా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 రూపాయలు ఇస్తున్నావు. ఎక్కడున్నది అనేది? నీ హృదయం ఎక్కడున్నది? నీ లీడర్షిప్ ఎక్కడున్నది? ఈరోజు గొప్ప గొప్ప హామీలు ఇచ్చి ఇలా ఓట్లు వేయించుకున్నావు. ఎన్ని పథకాలు ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఇలా మన కేసీఆర్ గారు దళిత బంధు ఇచ్చిండు గొప్పగా, అదేవిధంగా బీసీ బంధు ఇచ్చిండు. దళిత బంధు ఇస్తుంటే ఏదో అలాగే హామీలు ఇచ్చి ఇచ్చేస్తున్నావు అని చెప్పి లేని కొన్ని మాటలు మాట్లాడావు. ఇవాళ నువ్వేమన్నా దళిత బంధు కూడా 12 లక్షలు ఇస్తున్నావు. ఇంతవరకు 1 రూపాయి లేదు. ప్రతి దళితుడికి ఈరోజు దళితులు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలా, దళితులు ఇదే బీదరికంగా ఉండాలని చెప్పి మన కేసీఆర్ గారు 10 లక్షలు ప్రకటించాడు. చాలా మందికి, వేల మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా దాదాపు గవర్నమెంట్ పోయే ముందు 1,03,000 ప్రొసీడింగ్స్ కూడా దళితులకు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడున్నది నీ పరిపాలన? ఎక్కడున్నది మా కేసీఆర్ గారి యొక్క పరిపాలన? ఎక్కడున్నది? అదేవిధంగా ఈరోజు దళిత బంధును చిన్నగా చూసిన నాయకులు ఈరోజు ఈ విధంగా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక వాస్తవాన్ని గమనించాలి. కేసీఆర్ గారు చేసిండా చేయలేదా? ఈరోజు ఒట్లు ఈరోజు గవర్నమెంట్ కొని పైసలు రావడం గతంలో ఏ విధంగా ఉంటుండే. మనం వ్యవసాయం చేసినామంటే ఒట్లు అమ్ముకోవడానికి కూడా పెద్ద నానా హంగామా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈరోజు మన కేసీఆర్ గారు అన్ని వెసులుబాటు కల్పించి అటు రైతు బంధు ఇచ్చుకోము, మళ్ళీ 1 రూపాయి ఖర్చు లేకుండా మన పంటలు పండించుకోము, 24 గంటల కరెంట్ కానీ ఇచ్చి ఈరోజు ఎంత గొప్ప మనకు పరిపాలన అందించాడో ఒక్కవారి గుణమే చేసుకుని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతామంటున్నారు కాంగ్రెస్ ఏదైతే మంత్రులు. ఎంత నీచమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒక్కవారు ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం, పెద్ద జోక్ ఈరోజు 2024 జోక్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము తెచ్చామంటారు. బీజేపీ వాళ్ళు వచ్చి మేము తెచ్చామంటారు. ఒక పాలెల పంచాయతీ దాకా వాళ్ళు ఈరోజు పెట్టుకుంటారు. ఎలా
ప్రజలకు మేము ఏం చేస్తాం ఓట్లేస్తే అని మాట్లాడింది. కానీ మీ పాలన పంచాయతీలు జనాలు చూసి నవ్వుకుంటున్నారు. అది ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వమే మనకు అన్ని రకాలుగా చేసింది. ఇలా ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, పంటలు పండించే పంటలు కొనడం కానీ ఇవన్నీ చేసింది.